హే హాయ్ గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎకోస్ ఆఫ్ మిస్టరీస్ నేను మీరియా కైలాస పర్వతం దగ్గర ఒక గంట గడిపితే మీరు కొన్ని ఏళ్ల ముసలివాళ్లు అయిపోతారా అక్కడ టైం ట్రావెల్ జరుగుతుందా నాసా తన కెమెరాలతో అక్కడ రహస్య శక్తిని చూసిందా సోషల్ మీడియా వార్తల వెనుక ఉన్న పచ్చి నిజం తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది లెట్స్ డీకోడ్ ఈ మిస్టరీలన్నింటికీ అసలు విలన్ ఒక రష్యన్ ఐ సర్జన్ ఎర్నెస్ట్ ముల్దాషేవ్ నలుగురు క్లైంబర్స్ ముసలివాళ్లై చనిపోయారని ఆయన రాశారు మరి నాసా ఫోటోలో ఆ నీలి వెలుతురు ఏంటి అది కేవలం ఫోటోషాప్ మ్యాజిక్ మాత్రమే మరి యాత్రికులకు అక్కడ దేవుళ్లు కనిపించడం వాళ్ళకి కళ్ళు తిరగడం నిజం కాదా నిజమే కాని దానికి కారణం టైం ట్రావెల్ కాదు హై ఆల్టిట్యూడ్ సెరెబ్రల్ ఎడిమా గోర్లు పెరగడం అనేది కేవలం ఒక భ్రమ డ్రై వెదర్ వల్ల చర్మం వెనక్కి జరిగి అలా కనిపిస్తుంది కైలాష్ ఆసియా ఖండానికే వాటర్ ట్యాంక్ లాంటిది ఈ ప్రకృతి శక్తే సాక్షాత్తు శివస్వరూపం ప్రపంచంలో ఎవరెస్ట్ ని ఎక్కారు సముద్రం అడుగుకి వెళ్లారు కాని కైలాష్ ని మాత్రం ఎవరూ ఎక్కలేకపోయారు మరి ఎవరు ఎందుకు ఎక్కలేకపోయారు గణాలు ఆపుతున్నాయా కాదు అది టెక్నికల్ గా ఇంపాసిబుల్ కైలాస పర్వతం 90 డిగ్రీల నిటారుగా ఉండే వాలు మరియు జారే రాళ్లతో కూడి ఉండటం వల్ల దీన్ని అధిరోహించడం సాంకేతికంగా అసాధ్యం అయితే 2001లో ఒక స్పానిష్ టీం ఎక్కాలని చూస్తే మా దేవుడి తల మీద కాలు పెట్టొద్దు అని ప్రపంచవ్యాప్త భక్తుల నిరసనతో చైనా ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేసింది అప్పటి నుండి అది అఫీషియల్ గా బ్యాన్ మనీష్ తన అహంకారాన్ని పక్కన పెట్టి ప్రకృతి ముందు తలవంచిన ఏకైక ప్రదేశం ఈ కైలాసం అంటే కేవలం ఎక్కాల్సిన పర్వతం కాదు అది మనం మొక్కాల్సిన దైవం అన్నింటినీ జయించాలనుకోవడం మనిషి అహంకారం కాని కొన్నింటి ముందు తలవంచడమే అసలైన సంస్కారం మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి దయచేసి ఇన్ని షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రకృతి వైచిత్రాలు మరియు ప్రపంచంలోని అద్భుతమైన మిస్టరీల వెనుకున్న వాస్తవాలను తెలుసుకోవడానికి స్టే ట్యూన్ టు ఎకోస్ ఆఫ్ మిస్టరీస్ మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం